హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాధవి యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మనం వీడియోలో హెల్తీ టమాటో కెచప్ చేద్దాం రండి. 250 గ్రామ్స్ టమాటో, 1 స్మాల్ బీట్రూట్, 1 స్మాల్ క్యారెట్ కట్ చేసి తీసుకోండి. ఇది కలర్ కోసమే అండి, వద్దు అంటే స్కిప్ చేయండి, కానీ వేస్తే బాగుంటుంది. 1 స్మాల్ సైజ్ ఆనియన్, 8 వెల్లుల్లి చిన్న చెక్క, 4 లవంగాలు, 6 మిరియాలు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ కారం. కారానికి బదులు 4 రెడ్ చిల్లీస్, కారం లేనివి కాశ్మీరీ చిల్లీస్ తీసుకోండి. లేదు అంటే ఇలా హోమ్మేడ్ కారం 1 స్పూన్ వేయండి. 1 స్పూన్ సాల్ట్ వేసి ఒక చిన్న చెమ్ము లేదా గ్లాస్తో ఫుల్గా వాటర్ తీసుకోండి. 4 విజిల్ వచ్చే వరకు కుక్ చేయండి. మూత తీసి చల్లార్చిన తర్వాత మిక్సీ వేసి ఫైన్ పేస్ట్గా తీసుకోండి. ఇలా జల్లెడి తీసుకొని ఈ ప్యూరీని అంతా ఫిల్టర్ చేసుకోండి. దీనిలో ఉండే చిన్న చిన్నవి ఏవైనా సపరేట్ అయిపోతాయి. ఈ ప్యూరీలో 4 టేబుల్ స్పూన్ షుగర్, 2 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి లో టు మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ కుక్ చేయండి. అలాగే ఒకసారి టేస్ట్ చేసి సాల్ట్ కానీ షుగర్ కానీ తక్కువ ఉంటే ఇప్పుడే వేసేసి కుక్ చేయండి. మీరు ఈ కెచప్ని పిల్లల కోసం ఇస్తుంటే షుగర్కి బదులు పటిక బెల్లం, వెనిగర్లో వైట్ వెనిగర్, ఫ్లేవర్లెస్ వెనిగర్ తీసుకోండి. ఈ వెనిగర్ వేస్తే బయట 1 మంత్ వరకు ఉంటుంది, అదే ఫ్రిడ్జ్లో 3-4 మంత్స్ వరకు ఉంటుంది. ఇదేమి వద్దు అంటే నిమ్మరసం వేసిన ఫ్రిడ్జ్లో 2-3 వీక్స్ ఉంటుంది. ఈ కెచప్ ఇలా ప్లేట్లో వేసి చూస్తే దీని ఫ్లో అనేది స్లోగా ఉండాలి. గట్టిగా గరిటెని ఒకసారి ముంచి తీసిన కిందకి జారిపోకుండా స్టిక్కీ అయి ఉండాలి. ఇలా చేస్తే పర్ఫెక్ట్గా వచ్చినట్టు. స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చిన తర్వాత గాజు కంటైనర్లో వేసి స్టోర్ చేసుకోండి. అంతేనండి, హెల్తీ కెచప్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసినాను, ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బాయ్ బాయ్.